అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? అశ్వత్థామ మహాభారతంలో ద్రోణాచార్యుడి కుమారుడు. పురాణాల ప్రకారం శాపం వల్ల చిరంజీవి అంటే మరణం లేకుండా జీవించే వారిలో ఒకరు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు శాపంతో అతను ఆ జీవితం పొడిగించుకొని నిధాన్ పొందకుండా ఈ లోకంలో ఇప్పటికీ ఉన్నాడని కథలు కథలుగా చెప్తున్నారు. అశ్వత్థామ ప్రస్తుతం గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చేవధన అనే ప్రదేశంలో అడవి ప్రాంతంలో గిరిజనులతో కలిసి తిరుగుతూ ఉంటాడట. అతని శరీరంపై నెత్తురు చీలికలు కాబట్టి నూనె పసుపు పెట్టుకొని ఆ బాధను తట్టుకొని ఉన్నాడని అంటారు. కొంతమంది అతనిని ఏడాది వారంలో ఒకసారి అయినా చూస్తారంట. హోటల్ దగ్గర వచ్చి సహజ ఆహారాన్ని పొందుతూ అలా మాయమైపోతూ ఉంటాడని కొంతమంది అక్కడ ఉన్నటువంటి జనులు విశ్వసిస్తూ ఉన్నారు. అశ్వత్థామ శాపం కారణంగా అమరుడై తిరుగుతూ ఉంటాడని, ఈ ప్రపంచంలోనే దిక్కుమాలిన చిరంజీవిగా భావిస్తున్నారని కూడా అంటారు. ఈ విషయం కూడా కథలు కథలుగా ఎన్నో పురాణాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇందుకోసం ప్రజల మధ్య కొన్ని పరిశోధన కథనాలను కలిగి కూడా మనం ఈ మధ్యనే కొన్ని సినిమాలు కూడా చూసాం. కల్కి సినిమాలో కూడా చూసాం కదా ఏ విధంగా ఉందో. ఖచ్చితమైన ప్రామాణిక సాక్ష్యాలు అయితే లేవు, కానీ నమ్మకంగా చాలామంది ఈ విషయాలను అయితే నమ్ముతున్నారు.